ప్రొద్దుటూరు ప్రజలందరికీ నమస్కారం. నేను జిల్లా నివాస శ్రీనివాస 14వ వార్డు కౌన్సిలర్ని. ఈరోజు మాకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి ఒక ఘట్టం జరిగింది. ఈరోజు మా మున్సిపల్ చైర్మన్ గారు భీమపల్లి లక్ష్మీదేవి గారు ఈరోజు గైర్హాజరైనారు. ఆవిడ ప్లేస్లో చైర్మన్గా మన ఎమ్మెల్యే గారు మా ముస్లిం కమ్యూనిటీ నుంచి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి ఖాజా గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. ఈ స్పెసిఫిక్గా ఇది చారిత్రక ఘట్టం అని ఎందుకు చెప్తున్నామంటే, మనకి 2 వైస్ చైర్మన్లు ఉన్నారు. ఒకరు బంగారెడ్డి గారు, ఒకరు ఖాజా గారు. బంగారెడ్డి గారు వచ్చేసి ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారికి బావమరిది. అయినా సరే ఆయనకు ఈ చైర్మన్ సీట్లో కూర్చోబెట్టకుండా మా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించి మా మీద ఉన్నటువంటి ప్రేమ అనేది ఆయన ఈరోజు బయటకు వ్యక్తపరిచి ఆయన మనసులో ఎంత ప్రేమ ఉంది అనేది ఆయనను ఖాజాని తీసుకెళ్ళి చైర్మన్ చైర్లో కూర్చోబెట్టడం వలన మొత్తం మన ముస్లిం కమ్యూనిటీ మీద మా పార్టీకి కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఉన్నటువంటి ప్రేమ అనేది మొత్తం ప్రజలందరికీ ఈ రకంగా తెలియపరచడం జరిగింది. సో ఈ విషయంలో మా మీద చూపించిన ప్రేమకు ఎమ్మెల్యే గారికి మేము మొత్తం మా ముస్లిం కమ్యూనిటీ తరఫున, ముస్లిం కౌన్సిలర్ అందరము మొత్తం మా ముస్లిం కమ్యూనిటీ ప్రజల తరఫున మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము. థ్యాంక్ యూ. పట్టణ ప్రజలందరికీ నమస్కారము, పత్రికా విలేకరులకు కూడా నమస్కారము. ఈరోజు మా మున్సిపల్ అత్యవసర సమావేశం నందు మా చైర్పర్సన్ గారు లేనందువలన మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము మా మైనార్టీ వైస్ చైర్మన్ అయిన చింతకొండ ఖాజాముద్దీన్ గారిని చైర్పర్సన్గా ఏర్పాటు చేసి సభ నిర్వహించడమైనది. ఆయన మా మైనార్టీలపైన చేసిన ప్రేమ అభిమానాలుగా ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందులోనూ ఆయన స్వయాన బామర్దైన బంగారెడ్డి గారు కూడా ఉండినా కూడా ఆయన్ను కూడా పక్కన పెట్టి మా మైనార్టీ పైన ప్రేమతో మా వైస్ చైర్మన్ను ఏర్పాటు చేసి చైర్మన్గా కూర్చోబెట్టి సమావేశం ఏర్పాటు చేయడం అనేది అన్ని సమస్యలను కూడా సమావేశంలో మా వైస్ చైర్మన్గా చేసినాక అన్ని సమస్యలను పరిష్కారం చేసినాము. సమావేశంలో అజెండా అంతా పూర్తి చేసినాము.